సాయి గారు మేము ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 40 ఏళ్ల పందెం కూడా మీ దగ్గర పెట్టుకుని మా దగ్గర ఎక్కడ ఉందండి? మీ కోడలికి ప్రధాన భూమికి అదే కదా, పెద్ద కోడే కదా. ఆ కోడి వేరండి, నేను చెప్పే కోళ్ళు అదే మీకు అందరికి ఇవ్వాలి కదా అంటున్నా. ఇట్లాగే పంచుకోలేదు ఒకళ్ళకొకళ్ళు. ఎవరి దాళ్ళకే అండి, ఎవరి దాళ్ళకే. ఓకే, ఇంతకీ మీకే మీ పార్టీ ఏమైనా పెంచిందా లేదా? తక్కువ అండి, అంటే ఒకళ్ళిద్దరు పెంచారు కానీ మిగతా వాళ్ళు తక్కువే. జేబుల్లో పార్టీ ఇచ్చిందా? పార్టీ ఖర్చుల కోసం పంపారు, అంతా అఫీషియల్ అండి. ఓకే ఓకే, అఫీషియల్ గా విత్ ఇన్ ది లిమిట్స్ ఎంత ఇవాళ అవన్నీ పంపిందండి. అవేమీ మొహమాటం లేదు, ఎందుకంటే అకౌంటబుల్ అంతా కూడా. జేబుల్లో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, అదంతా వేరే విషయం అనుకోండి. ఎవరు సాయి గారు ఒకటండి, అసలు ఈవేళ మనం ఒక్క విషయం ఏంటంటే పీపుల్, మరి ఆ కోపం వస్తుంది కానీ పీపుల్ ఆర్ ది మోస్ట్ కరప్టెడ్. సాయి గారు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన నాడే వ్యవస్థ మారుతారు. ఇందాక ఒక సమరైజ్ చేసుకున్నాడు, మొత్తం అంతా తిరుగుతూ వస్తాం కదండి. ఈసారి ఫ్లెక్సీలు లేవు ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఊదర కొట్టేయడానికి కారు, ఏ కారు పడితే ఆ కారుకి జెండా పెట్టేసి తిరగడానికి లేదు. ఇంటి పైన కట్టే జెండా కూడా ఎలక్షన్ ఖర్చులోకి వచ్చేస్తుందని ముందు నుంచి కూడా చేసుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా చాలా బాగా స్ట్రీమ్ లైన్ చేశారు, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. మొత్తం అంతా కూడా ఎటొచ్చి అస్సలు ఖర్చు ఎక్కడైందంటే ఈ పంపకాల్లోనే ఎక్కువ ఖర్చు అయ్యేదండి. భోజనాలు పెట్టడాలు, భోజనం అంటే ఎలా ఉంటుందండి సాయి గారు? భోజనాలు పెట్టడాలు తప్పదు కదండి. అంటే కార్యకర్తలకు పెట్టడం కాదు, ఎక్కడికి మీటింగులు పెడితే అక్కడ జనానికి పెట్టాలంటే భారీ ఖర్చు కదా, మందు పెట్టాలంటే. ఇక గోవా మందు కోసం ఇంక వదిలేయండి, ఇంకా మీకు మీరు పట్టుకున్నది ఎంతంత. కానీ గుడ్ థింగ్ ఏంటి తెలుసా సాయి గారు? యావరేజ్ గా మీకు మన ఆంధ్రాలో మొత్తం కింద క్యాష్ ఫ్లో, సూపర్ క్యాష్ ఫ్లో అండి. ఈ 4-5 రోజుల్లో మాత్రం సూపర్ క్యాష్ ఫ్లో అయితే అయింది. 175x31, మీ 175x10 వేసుకోవచ్చా? సగటున 20 వేసుకోవాలా? పార్టీ ఇచ్చింది అంటే పార్టీల పరంగా ఖర్చు పెట్టే డైరెక్ట్ గా ఇచ్చింది 175x30 ఇటు కనబడుతుంది. మీ దగ్గర ఎంత కనబడుతుంది? లెక్కలు వేయలేనంత అంత ఇంకెందుకండి, మీకు అందరూ వాళ్ళ మొత్తం మనమే కదండి, ఏ చెట్టు కింద కూర్చున్నా వాళ్ళే లెక్కేసేస్తున్నారు. అది కూడా మారితే నిజమైన మారుద్ది, ఇంకెక్కువ ఎంత ఇస్తారని లెక్కేస్తారు కానీ ఒకసారి వచ్చాక ఏమండి ఏదో చోట చాప్ ఆఫ్ చేసేది కదా సాయి గారి. రైట్, ఇంకా చాలా ఆశతో ఉన్నారు. ఒకసారి సంక్షేమ పథకం రూపాయి ఇచ్చాక అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కానీ తక్కువ ఇస్తామని అంటున్నారా? ఇదైనా అంతే, 500 నుంచి 1000కి వెళ్ళాం, 1000 నుంచి ఇప్పుడు 2000కి వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 కోట్ల దాకా వచ్చింది. రేపు పొద్దున 5 దగ్గరికి రాకుండా ఉంటే చాలు, అది ఆశపడాలేము.